దీర్ఘ శ్వాస తీసుకుందాం. టేక్ ఏ డీప్ బ్రీత్. మీ శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేయండి. మీ శరీరం మొత్తం పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది. హ్యాండ్స్, లెగ్స్ పూర్తిగా రిలాక్స్ చేస్తూ ఉండండి. చేతులు, కాళ్ళు పూర్తిగా రిలాక్స్ చేస్తూ ప్రతి ఆర్గాన్ పూర్తిగా రిలాక్స్ చేయండి. ప్రతి అవయవం పూర్తిగా రిలాక్స్ అవుతుంది. తల నుంచి పాదాల వరకు ఆ విశ్వశక్తి ప్రసరిస్తూ ఉంది. మన బాడీ పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది. డీప్ రిలాక్స్ అవుతున్నాము. నేను 10 కౌంట్ చేసేలోపు మన బాడీ మొత్తం పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Completely and totally connecting with the subconscious mind. పూర్తిగా మనం మన ఆత్మతో అనుసంధానం అవుతున్నాం. బయట చూస్తున్న ప్రతిదీ మన మెమరీస్ నుండే వచ్చింది. మనం ఏదైతే చూసామో అది మొత్తం మన డేటా, మన మెమరీస్ నుండే వచ్చింది. ఇప్పుడు మనం చేసే మెడిటేషన్ హీలింగ్ మెడిటేషన్. పూర్తిగా హీల్ అవుతుంది. ఏదైనా మనకి ఇప్పుడు ఒక సమస్య ఉందనుకోండి, అది ఏ సమస్య అయితే ఆ సమస్య, ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియదు, మీరు మనసులో చెప్పుకోండి. యాన్సిస్టర్స్ నుంచి కానీ లేకపోతే పాస్ట్ లైఫ్స్ అంటే మన పూర్వీకుల నుంచి కానీ మన గత జన్మల నుంచి కానీ ఆ మెమరీస్ని మనం తీసుకొచ్చుకున్నాం. సో ఆ మెమరీస్ని ఇప్పుడు మనం క్లీన్ చేసుకుంటున్నాం. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు, దీన్ని పూర్తిగా తీసేయి. ఇప్పుడు మీ చుట్టూ ఒక గోల్డెన్ లైట్ ఉంది. మీ శరీరం చుట్టూ గోల్డెన్ లైట్. మీ 2 చేతులు హార్ట్ చక్ర దగ్గర పెట్టుకోండి. మీ హృదయం దగ్గర 2 చేతులు హృదయం దగ్గర పెట్టుకోండి. రిపీట్ చేయండి నాతో పాటు. డియర్ గాడ్,
నా ఆలోచనల వల్ల, నా మాటల వల్ల, నా పనుల వల్ల నేను నా సమగ్ర శరీరము, నా ఆత్మతో మీ ముందుకు వచ్చాను. నా గతంలో వచ్చిన నమ్మకాలు, బాధలు, వీటన్నిటి నుండి వచ్చిన నమ్మకాలను హీల్ చేసుకోవాలనుకుంటున్నాను. నా తల్లిదండ్రులు, పూర్వీకులు నుంచి వచ్చిన మెమరీస్ని నేను హీల్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు ఈ పెయిన్ని, ఈ బాధని క్యారీ చేసినందుకు నన్ను క్షమించండి. ఐ టోటల్లీ సరెండర్డ్ యూ. నేను పూర్తిగా సరెండర్ అవుతున్నాను, శరణాగతి అవుతున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. తెలిసి తెలియకుండా నా మాటల ద్వారా, నేను చేసిన పనుల ద్వారా ఎవరైనా ఇబ్బంది పడితే నన్ను పూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. తెలియకుండా ఈ నమ్మకాలని నా మాటల ద్వారా క్రియేట్ చేసినందుకు ఐఎమ్ సారీ. ఎన్నో జన్మల నుండి వీటిని చూశాను. ప్లీజ్ రిలీజ్ ఇట్. ప్లీజ్ రిలీజ్ ఇట్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ప్లీజ్ ఫిల్ ఇట్ గాడ్స్ లవ్. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry for all the memories, space beings, entities, earthbound souls, family members' deeds. ఈ జ్ఞాపకాలను శుద్ధి చేయటానికి 100% పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. నేను చేసిన పనులు, ఆలోచనలు, పేరుకుపోయిన అన్ని జ్ఞాపకాలు, కుటుంబ సభ్యుల పనులు, వారి ఆలోచనలు, బంధువుల పనులు, వారి ఆలోచనలు, పూర్వీకుల మరియు వారి పనులు మరియు వారి ఆలోచనలు, నాలో నిక్షిప్తమైన అన్ని ప్రతికూల శక్తులకు నన్ను క్షమించండి. మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని గుర్తు తెచ్చుకోండి. ఆ సమస్యకి దయచేసి నన్ను క్షమించండి. మరియు మీకు అభ్యంతరం లేకపోతే దయచేసి
సేకరించిన జ్ఞాపకాలు, అంతరిక్ష జీవులు, అస్తిత్వాలు, భూమిపై ఉన్న ఆత్మలు, కుటుంబ సభ్యుల పనులు, వారి ఆలోచనలు, బంధువుల పనులు, వారి ఆలోచనలు, పూర్వీకులు మరియు వారన్నింటినీ వదిలివేయండి. నేను ప్రతి శారీరక, మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక సమస్యలను మరియు పాత భావాల ఆధారంగా అనుచితమైన ప్రవర్తనను త్వరగా అదృశ్యం చేయడానికి అనుమతిస్తున్నాను. పూర్తి క్షమాపణ మరియు బేషరతు ప్రేమతో నేను నా DNA నుండి పాతదాన్ని తొలగించి దాన్ని విడుదల చేసి ఇప్పుడే వదిలేస్తాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇప్పుడు శరీరం అంతా గోల్డెన్ ఎనర్జీతో నిండిపోయింది. ఇప్పుడు మీ శరీరం మొత్తం పూర్తిగా గోల్డెన్ ఎనర్జీతో నిండిపోయింది. మీ బాడీ మొత్తం, మీ శరీరం మొత్తం తేలికగా అయిపోయింది. ఆ లైట్తో నిండిపోయింది. శ్వాస తీసుకోండి, దీర్ఘ శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేటప్పుడు హా అని సౌండ్ రావాలి. హా హా పూర్తిగా రిలీజ్ చేయండి హా సౌండ్తో. 3 సార్లు చేయండి అలా. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరినీ బ్లెస్ చేద్దాం. అందరూ బ్లెస్సింగ్ పొజిషన్ లో పెట్టండి హ్యాండ్స్. సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. అందరూ ఆ ప్రేమ తత్వంతో, ఆ శక్తితో, కాంతితో నిండిపోయి ప్రతి ఒక్కళ్ళు ఆనందంతో, అష్టైశ్వర్యాలతో ఉంటున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. నిదానంగా మీ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. మీకు ఏవైతే కలర్స్ కనిపిస్తున్నాయో ఆ కలర్స్ నాలోకి రావాలి అని చెప్పి అనుకోండి. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3, 2, 1, 0. 5, 4, 3,
మెల్లగా మీ 2 చేతులు తీసి చిరునవ్వుతో 2 అరచేతుల్ని చూస్తూ. 4 లెవెల్స్ నుంచి మనం ఈ టెక్నిక్స్ చేస్తున్నాం. మనం హ్మ్. అంటే ధ్యానం చేస్తున్నాము, స్వాధ్యాయం చేస్తున్నాము, సజ్జన సాంగత్యం చేసినాం. ఇప్పుడు ఈ టెక్నిక్స్ ఏందంటే మనకి మనీ అవసరం. ప్రతి ఒక్క మనిషికి మనీ అవసరం ఉంది. అవును. అలా ప్రతిరోజు. ఆ! మనకు మనీతో అవసరం ఉంటుంది. అలా అవును. మనకి మళ్ళీ కొన్ని నెగెటివ్స్ ఉంటాయి మనలో. ఎంత ధ్యానం చేసినా కొన్ని కొన్ని ఉప్పు సాల్ట్ అనేది నెగెటివ్‌కి మంచి అది రెమెడీ అని చెప్తున్నారు. మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు మీరు చేయించే దానివల్ల ఏందంటే మనలో అంతో ఎంతో నెగటివిటీ ఉన్నా సరే, మనం ఆ 11 రోజులు ఒక సిస్టమాటిక్ ఒక టెక్నిక్స్ లాగా చేయటం వల్ల ఇంకా ఇంకా మనలో ఉన్న నెగెటివ్ అంతా పోయి మనం ప్యూరిఫై అవ్వటానికి అవకాశం. అంటే ఒక్క నెలలోనే చేయంగానే రిజల్ట్ రాదు. అవును. నుంచో పెరిగిపోయి ఉన్నది ఒక్కసారితో పోదు. అది నెల, నెల, నెల మనం చేస్తూ ఉంటే ర హ్మ్. కొద్దిగా మనలో ఉన్న నెగెటివ్ అంతా పూర్తిగా పోయి, మనకి ఎప్పుడైతే ఇప్పుడు అందరూ కరిగిపోతుందని చెప్తున్నారు. మరి ఆ కరగటం కూడా మనలో నెగెటివ్ ఉండబట్టే అది పూర్తిగా కరగట్లేదు. అవునవును. ప్రతి నెల హ్మ్. ఇప్పుడు అలానే క్యాండిల్‌ది. అట్లా హ్మ్. అన్నీ బావున్నాయి. ఇప్పుడు మన బే లీఫ్ మీద మనకి మనకి ఉన్న ప్రాబ్లమ్స్ రాసి అవి బర్న్ చేస్తున్నాం. అది హ్మ్. రిలీఫ్ ఇస్తుంది మనకది. అవును. మనం అలాగా ఒక్క లెవెల్‌తోనే అయిపోయే ప్రాసెస్ గాదిది. అది మనం అలా చేసుకుంటా వెళ్తా ఉంటే మనకి రిజల్ట్స్ బాగొస్తాయి. ఇదేందంటే ఒక నెల చేసి నాకు జరగలేదు, నాకు అవ్వలేదు అని అనుకోవడానికి కాదిది. అవును. ఏదో ఉంటది మన లోపల. మనకి మనకు తెలీదది. అదే ఇప్పుడు చెప్పుకున్నాం గదా! మెడిటేషన్‌లో పూర్వీకుల నుంచి, గత జన్మల నుంచి ఎన్నెన్నో ఉంటాయి పేరుకుపోయి, అవన్నీ గూడా ఇలా మెడిటేషన్స్, టెక్నిక్స్ అన్నీ చేయటం వల్ల తొందరగా క్లియర్ అవుతాయి. ఇప్పుడు అలానే అఫర్మేషన్స్, మరి గ్రాటిట్యూడ్ ఇలాగ మనం ప్రతి దానికి చేస్తుంటే యూనివర్స్ గూడా మనకి ఇంకా మనకి హెల్ప్ జేయటానికి ముందుకొస్తది. మనం ఒక చెయ్యి ఒక అడుగేస్తే 10 అడుగు 100 అడుగులు నేనేపిస్తానంటుంది యూనివర్స్. అలాగా మనం ప్రతి నెల ఇలా చేసుకుంటా ఎళ్తే మనలో మనం ఇంకా ప్యూరిఫై అవ్వటానికి మంచి అవకాశం ఉంది. టెక్నిక్స్ ఇంకా మోడిఫై చేస్తాం అంటున్నారు మీరు. అలాగా మనం ఫర్దర్‌గా అలాగా ప్రొసీడ్ అవుతా మనం ముందుకెళ్దాం.